ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతరకు తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న మహాజాతరకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా 251 కోట్ల రూపాయలతో మేడారం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ జాతర జరగనుంది. ఇక మేడారం ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. సమ్మక్క సారక్క జాతర దగ్గర ఉన్నాం. ఇది మన రాష్ట్ర పండుగ. అయితే జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు కూడా ఏదైతే ఈ పండుగ పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది. దీనికి సుమారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనులకు సంబంధించినటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి పండుగ ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 250 కోట్లు విడుదల చేసి ఏదైతే ప్రభుత్వం చేయడానికి కూడా సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి పనులు కూడా మనం చూస్తున్నాం. ఏదైతే ఇక్కడ పూర్తిగా సమ్మక్క సారక్క దగ్గర 4 గద్దెలు ఉంటాయి. ఒకటి ఏదైతే సమ్మక్క సారక్క, అలాగే ఏదైతే గోవిందరాజు, పడిగి గిద్దరాజు సంబంధించినటువంటి 4 గద్దెలు కూడా ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు 250 కోట్లు విడుదల చేసి దానికి సంబంధించినటువంటి పనులను కూడా ప్రభుత్వం ఏదైతే చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఏదైతే లైవ్లో చూస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ అన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది గిరిజనులు, ఆదివాసులకు సంబంధించినటువంటి చిహ్నాలు, వారికి సంబంధించిన గొట్టు గోత్రాలు అన్నీ కనిపించే విధంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఏర్పాట్లు, కన్స్ట్రక్షన్ అంతా కూడా ఏదైతే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈ పనులు చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వం ముందుగా 3 నెలల పాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి గిరిజన నాయకులు, ఆదివాసులకు సంబంధించిన నాయకులు కావచ్చు, సో దానికి మత పెద్దలకు కావచ్చు, అందరితో కూడా సంప్రదింపులు చేశారు. సంప్రదింపులు చేసి 3 నెలల పాటు ప్రతి ఒక్కటి వారితో ఆమోద ముద్ర వేసుకొని ఆమోద ముద్ర తీసుకున్న తర్వాత ఏదైతే పనులు ప్రారంభించారు. సుమారు 7,000 చిహ్నాలు, అటు వృక్షాలకు సంబంధించిన కావచ్చు, జంతువులకు సంబంధించిన కావచ్చు, వారి గిరిజన ఆదివాసులకు సంబంధించినటువంటి చిహ్నాలు కావచ్చు, పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసి ఒక రీసెర్చ్ టీంని కూడా ఏదైతే ఏర్పాటు చేయడం జరిగింది. రీసెర్చ్ టీం పూర్తిగా 7,000 చిహ్నాలను గుర్తించి దానికి సంబంధించినటువంటి పగిడలు అంటే 256 చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఆదివాసులు, గిరిజనులకు సంబంధించిన పగిడాలు ఆ జెండా మీద ఉంటాయో ఆ పగిడాలకు కూడా అన్ని చిత్రాలు, చిహ్నాలు కనిపించే విధంగా, ఆదివాసుల జాతర కనిపించే విధంగా, వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే విధంగా, ప్రతిబింబించే విధంగా ఏదైతే కన్స్ట్రక్షన్ అయితే కొనసాగుతుంది. సో ఈ కన్స్ట్రక్షన్లో భాగంగా ఎక్కడైతే సమ్మక్క సారక్కకు సంబంధించిన గద్దెలను అయితే ఎక్కడా కూడా వాళ్ళు కొంతవరకు కూడా డిస్టర్బ్ చేయలేదు. సో సమ్మక్క సారక్క కాకుండా దాని తర్వాత ఉన్నటువంటి పగిడి గిద్దరాజు, అలాగే గోవిందరాజుకు సంబంధించిన గద్దెల వల్ల ఏదైతే పబ్లిక్ కాస్త ఏదైతే ఇబ్బందులకు గురయ్యేవారు, దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేవారు. కానీ మనం ఇక్కడ చూసినట్టయితే బ్యాక్ సైడ్ మనం చూసినట్టయితే ఏదైతే దీనికి సంబంధించి అటు గోవిందరాజు, పగిడి గిద్దరాజుకు సంబంధించినటువంటి గద్దెలు మాత్రం ఏర్పాటు చేశారు. సో దీనికి సంబంధించినటువంటి డోర్స్ కూడా మనం చూసిన గతంలో కేవలం ఒకే ఎంట్రీ ఉండేది. సో దీనికి సంబంధించి ఇప్పుడు 9 ఏదైతే ఎంట్రీలను చేశారు, ఏదైతే ప్రధాన తోరణం ద్వారా తర్వాత 8 తోరణాలను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో భక్తులు దర్శనం చేసుకుంటూ యథావిధిగా ముందుకే వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిసారి కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన చిహ్నాలకు సంబంధించినటువంటి విషయంపై వస్తే కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రతి పూజారితో దానికి సంబంధించినటువంటి వాళ్ళతో సైన్స్ తీసుకొని ఈ ముద్రలు తమవే ఏదైతే గిరిజనులకు సంబంధించినటువంటి, ఆదివాసులకు సంబంధించినటువంటి చిహ్నాలు వారి దేవులుగా కొలుస్తారు వారు. సో దానికి సంబంధించిన ప్రతి ఒక్క చిహ్నాన్ని ప్రతి పిల్లర్ పైన మనం చూస్తున్నాం. సుమారు 7,000 చిహ్నాలకు సంబంధించినటువంటి చిహ్నాలు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సో కన్స్ట్రక్షన్ అయితే ఖచ్చితంగా పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. సో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేవలం ఏదైతే కోట్లు ఖర్చు పెట్టేవారు తప్ప కానీ ఏదైతే టెంపరీ వర్క్స్ చేసేవారు, కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ బలంగా ఉండే విధంగా, పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఉండే విధంగా సో ఏదైతే నిర్మాణం చేస్తున్నారు సుమారు 200 నుంచి 300 ఏళ్ల పాటు కొనసాగాలంటే సిమెంట్, ఇసుకతో ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తే నిలబడదు. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా పటిష్టమైనటువంటి స్టోన్స్ని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏదైతే తెప్పించి సుమారు 200-300 ఏళ్ల పాటు కూడా ఉండే విధంగా ఏదైతే ఈ ఏర్పాట్లను కూడా చేయడం కూడా జరిగింది. సో ఓవరాల్గా మనం చూస్తున్నాం మేడారం సమ్మక్క సారక్క దగ్గర పనులు అయితే పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అలాగే జంపన్న వాగు దగ్గర కూడా ఏదైతే పనులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా పనులు అయితే పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పిల్లర్లు 40 ఫీట్లు, 30 ఫీట్లు, 50 ఫీట్లు, 60 ఫీట్లకు సంబంధించిన పిల్లర్లు, దానికి సంబంధించి గుడి లోపల ఏదైతే ఆదివాసులకు సంబంధించిన దేవతలకు సంబంధించిన చిహ్నాలు ఉంటున్నాయి, గుడి అవతల వైపు ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో లేకపోతే స్వాగత తోరణాలు ఉన్నాయో దానికి ఏదైతే వారి జీవనశైలి ప్రతిబింబించే విధంగా ఏదైతే చిహ్నాలు ఉన్నాయో ఆ చిహ్నాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తాం. సో సుమారు 1 నుంచి 1.5 వరకు జనాభా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగ కాబట్టి సో విదేశాల నుంచి కూడా ఏదైతే పండుగ వస్తుంటారో, సో వనదేవతలుగా కొలబడుతున్నటువంటి వీరు ఏదైతే పోరాటాలకు స్ఫూర్తి, వీరంతా కూడా ఏదైతే పోరాటాలకు స్ఫూర్తి, కాకతీయ రాజు ప్రతాపరుద్రుడితో పోరాటం చేసి ఎందుకు పన్నులు కట్టాలని చెప్పి వారితో పోరాటం చేసి
వీరు జాతి కోసం పోరాడినటువంటి వారు వీరంతా కూడా సో సమ్మక్కకు ఆ రకమైనటువంటి ఏదైతే ప్రాధాన్యత కూడా ఉంది. సో అలాగే సారలమ్మ కూడా ఏదైతే సమ్మక్క బిడ్డే అయింది. సో దాము కూడా అదే రకమైనటువంటి పోరాట స్ఫూర్తి వీరులుగా వీళ్ళు నిలిచారు. సో వీరిని గుర్తు చేసుకుంటూ వనదేవతలుగా తలుచుకుంటూ వీళ్ళే మా దేవులుగా తలుచుకుంటూ వీళ్ళు ఏదైతే ఇక్కడ కొలుస్తూ ఉంటారు. సో బంగారాన్ని కూడా నిలువెత్తు బంగారంగా బెల్లాన్ని కూడా ఇస్తూ ఉంటారు. సో గతంలో ఏదైతే ఆ టైంలో వీళ్ళ తెగకు ఏదైతే నాయకత్వం వహించేటువంటి సమయంలో ఎక్కడికి బెల్లం ఎక్కువ ఉండే, సో ఆ బెల్లాన్ని సమ్మక్క సారక్క తీసుకొని దాన్ని నమ్మి ఆ డబ్బులతో ఆ గిరిజన ప్రాంతాలకు ఏం అవసరమో అవి ఇచ్చేవారు. సో ఈ నేపథ్యంలోనే ఈ బంగారాన్ని కూడా రూపంగా ఏదైతే బెల్లాన్ని కూడా ఇక్కడ ఏదైతే నైవేద్యంగా పెట్టేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో ఓవరాల్గా జనవరి 28 నుంచి 31 వరకు అయితే 4 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున ఏదైతే భక్తులు వచ్చి హాజరయ్యేటువంటి ఉంటుంది కాబట్టి ఏర్పాట్లు అయితే పటిష్టంగా చేస్తున్నాం. కొన్ని రెగ్యులర్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాం, పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ప్రభుత్వం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. కెమెరామెన్ శ్రీకృష్ణతో అజీం, ప్రైమ్ 9 మేడారం.